బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం సింగరకొండ ప్రాంతంలో ఈరోజు ఇక్కడ జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి 70వ తిరునాళ్ల మహోత్సవానికి ఇక్కడ విచ్చేసిన నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, నా కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ తిరునాళ్ల మహోత్సవానికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించిన బీసీవై పార్టీ నాయకురాలు అక్క మీసాల సామ్రాజ్యం అక్క గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ స్వామి వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరికీ మంచి జరగాలని, ఈ ప్రాంతము ఈ రాష్ట్రము అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో లక్షలాది మందిగా పాల్గొన్న యువతకందరికీ కూడా మంచి ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పి, మహిళలకు మంచి జరగాలని, రైతులకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ తిరునాళ్ల మహోత్సవంలో యువత కోసము, ఈ కార్యక్రమానికి విచ్చేసిన లక్షలాది మంది భక్తుల కోసము, ఇక్కడ ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాల కోసము ప్రత్యేకంగా ప్రభ ఏర్పాటు చేసిన పెద్దలు అక్క మీసాల సామ్రాజ్యం అక్క గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి తరపున చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని చూస్తుంటే ప్రజల్లో వచ్చిన చైతన్యము ఈ కార్యక్రమం ద్వారా మనందరిలో ఐకమత్యం పెంపొందించడంతో పాటు ఒక సామాజిక చైతన్యము, ప్రజా చైతన్యము ఖచ్చితంగా వస్తుందని చెప్పి తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఈరోజు మనము ఈ ప్రాంతంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామికి సంబంధించి 70వ తిరునాళ్లు మనం జరుపుకుంటున్నాం. అంటే 70 సంవత్సరాల నుండి మనము ఈ కార్యక్రమం చేస్తున్నాము. కానీ ఈ 70 సంవత్సరాల సమయంలో ఈ రాష్ట్రంలో బీసీలు వెనుకబడి ఉన్నారు, దళితులు వెనుకబడి ఉన్నారు, మైనారిటీలు వెనుకబడి ఉన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న 80-90% వర్గాలన్నీ కూడా ఇంకా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. అదేవిధంగా 100-70-80% పై ఉన్న హిందూ జాతి ఈ రోజు ఈ రాష్ట్రంలో వెనుకబడి ఉంది. కాబట్టి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా బీసీల పైన దాడులు జరుగుతున్నాయి, వెనుకబడిన తరగతుల పైన దాడులు జరుగుతున్నాయి, హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి. మనం ఎంతో పవిత్రంగా చేసుకునే హిందూ పండుగలకు, కార్యక్రమాలకు, జాతరలకు అనేక రకాలైన ఆంక్షలు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఈ రోజు మనలో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది, మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఏదైతే అణగచేసే కార్యక్రమం, అణగదొక్కే కార్యక్రమం జరుగుతుందో దాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది, దానికి పునాదులు ఏర్పడాల్సిన అవసరం ఉంది. దానికి సాక్షాత్తు నిదర్శనము ఈ రోజు మనం ఇక్కడ చేస్తున్న కార్యక్రమము. రాబోయే రోజుల్లో మనలో మరింత ఐకమత్యంతో, చైతన్యంతో అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, మరొక్కసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ మరింత వచ్చే సంవత్సరము ఈ జాతర ఇంకా బాగా జరగాలని, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఈ చుట్టుపక్కల జిల్లాల నుండి
లక్షలాది మందిగా విచ్చేసిన మహిళలు, యువత ఈ కార్యక్రమం అయిన తర్వాత అందరూ క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.